స్తుతిస్తామో మన దగ్గర ఉన్నటువంటి సాతాను యొక్క ఆ క్రియలన్నీ కూడా మనల్ని విడిచి వెళ్ళటానికి అవకాశం కలుగుతుంది. ఎందుకో తెలుసా? దేవుని పేరు చెప్పి ఆయన్ని స్తుతిస్తేనంట సాతానుడికి మన పైన అధికారం ఉండదు. మరి సాతాను ఉంచుకోవాలనుకుంటున్నారా లేకపోతే పోగొట్టుకోవాలనుకుంటున్నారా? ఏమ్మా చెప్పండి అమ్మా, పోగొట్టుకోవాలనుకుంటున్నారా ఉంచుకోవాలనుకుంటున్నారా? పోగొట్టుకోవాలనుకుంటే చెప్పండి, చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. నేను ఎప్పుడు చెప్పినా సరే దేవుని స్తుతిద్దాం, దేవుని స్తుతించండి అని చెప్పినప్పుడు మనమందరం కూడా చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం. తద్వారా దేవుడు మనలో మంచి హుషారును ఆయన బలంతో మనల్ని నింపడానికి అవకాశం కలుగుతుంది. మనలో ఉన్న 2000 సంవత్సరాలకు పూర్వము ఒక కన్యక గర్భాన జన్మించినట్టుగా మనం చూస్తున్నాం లేఖనాల ద్వారా. మరి ఆ క్రీస్తు జన్మదినం ద్వారా మనుషునికి ఏం మేలు కలుగుతుంది అని మనం ఆలోచన చేస్తే ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? రాత్రికాల సమయంలో గొర్రెల కాపర్లు తమ గొర్రెలను కాస్తూ ఉండగా దేవుని దూత వారి మధ్యలోనికి ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం. తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి కాచుకొనుచుండగా 11వ వచనం చదువుకున్నాం. 10వ వచనం. అయితే ఆ దూత ఇదిగో ప్రజలందరికీ కలుగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. చాలండి. ఇక్కడ కన్యక గర్భాన జన్మించినటువంటి ఒక శిశువునంట సత్రములో వారికి స్థలము లేనందున ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టి ఉన్నారంట. నిజంగా మనం ఒక్కసారి గమనించాలి. పశువుల తొట్టిలో ఎంత పేదవారైనా, ఏమి లేని వారైనా, అడుక్కునేవారైనా ఎవ్వరూ కూడా ఎంత స్థలం లేకపోయినా సరే పశువుల తొట్టిలో ఎవరైనా పడుకోబెట్టడం మనం ఎక్కడైనా విన్నామా, చూసామా? ఎప్పుడు కూడా ఏ తల్లి ఆ పని చేయదు. ఏ తల్లి కూడా ఆ పని చేయదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పశువుల తొట్టి అనంటే మన హృదయానికి సూచనగా కనబడుతుంది. దేనికి సూచనగా కనబడుతుందంటండి? మన హృదయానికి. ఆ పశువుల తొట్టి ఎప్పుడైనా కడగటం కానీ, ఎప్పుడైనా సర్పు వేసి శుభ్రం చేయటం కానీ, సబ్బు పెట్టి కడగటం కానీ ఎప్పుడైనా మనం చూసామా? ఎప్పుడు ఎవరు ఆ పని చేయరు. పశువుల తొట్టె అంటే పశువులు తాగేటువంటి కుడి తొట్టె, ఆ మంచినీళ్ళు తాగేటువంటి ఒక తొట్టె. ఆ తొట్టిలోనే యేసు ప్రభు వారిని పడుకోబెట్టారంట. అంటే దాని అర్థం ఏంటంటే మన హృదయము పాపముతో, మురికితో, చెడ్డవాసనతో ఉన్న మనలను దేవుడు ప్రేమించి మనలో ఉండడానికి ఈ యొక్క
క్రిస్మస్ ఆరాధన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క క్రీస్తు జన్మ వలన ప్రతి మనిషికంట ఒక సంతోషకరమైన వర్తమానం అంటే చూడండి, వార్తను మనం చూస్తూనే ఉంటాం. కొంతమంది వార్తలు వింటారు. ఏం వార్త వింటారు? అమ్మా, మీ పిల్లడికి బాగోలేదు అని చెప్తూ ఉంటారు. ఈరోజు మేము వచ్చే ముందు ఒక పాప మాట్లాడుతుంది. ఏమని తెలుసా? ఏమండి, నేను పలానా వార్త విన్నాను. ఆ వార్త ఏంటది అనంటే, మా అమ్మ అనుకోకుండా పడిపోయింది. ఆ వార్త వినగానే ఆ అమ్మాయి సంతోషంగా ఉండిద్దా, వేదనగా ఉండిద్దా? వేదనతో, బాధతో మిగిలిపోయింది. వారి అమ్మని ఏదో ఒక విధంగా హాస్పిటల్ కానీ ఏదో ఒకటి చేసి వారిని స్వస్థపరచుకోవాలని చూస్తూ ఉంటారు. వార్తలు ఇలా ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఇది అన్ని వార్తల లాంటి వార్త కాదు. అన్ని వార్తల లాంటి వార్త కాదు. ఈ వార్త సువార్త. సువార్త అంటే మంచి వార్త. ఏంటిదంటండి? మంచి వార్త. మంచి వార్త అంటే దేవుడు మనుషులకు మంచి కలుగు చేసే వార్త. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు తెలుసా? అమ్మా, మీరు ఎక్కడెక్కడ తిప్పారో కానీ ఈ డాక్టర్ గారు చేసి ముట్టగానే ఆ బిడ్డ వెంటనే స్వస్థపరిచాడు అనని చెప్పినప్పుడు ఏం చేస్తాం తెలుసా? అప్పుడు వారందరూ కూడా సంతోషిస్తారు, వారందరూ కూడా ఆనందిస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక అది సంతోష వార్త అంటే. అలాగే యేసు ప్రభు సంతోష వార్త ఎలాంటిదంటే, మొన్న ఒక ఆయన గారు ఇలాగే రక్షణ పొందిన తర్వాత వాళ్ళ నాయనమ్మ గారు చనిపోయారంట. చనిపోయిన తర్వాత ఆయన రక్షణ పొందిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట. ఏంటిదో తెలుసా? ఇదిగో, ఆనాడు యేసు ప్రభు వారు లాజర్ని బ్రతికించాడు. మరి మా నాయనమ్మ కూడా బతికిస్తే బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది అని ఆలోచన చేసి ఆయన వాళ్ళ నాయనమ్మ గారి దగ్గరికి వెళ్ళి అందరూ వచ్చి ఏడుస్తుంటే, కానీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన ఆ నాయనమ్మ దగ్గర తల మీద చెయ్యి వేసి 2 మాటలు ప్రార్థన చేసాడంట. ఆనాడు పేద లాజరును బ్రతికించావయ్యా, మా నాయనమ్మ అంటే నాకు చాలా ఇష్టం, మా నాయనమ్మను బ్రతికించవా అని ప్రార్థన చేసాడంట. దేవుడు ఆయన ప్రార్థన విని ఏం జరిగిందో తెలుసా? వాళ్ళ నాయనమ్మ లేచి కూర్చుందంట. ఇదే వార్త అంటండి. ఏమండి, ఇదే వార్త మంచి వార్త. ఇది సంతోషకరమైన వార్త. అలాగే నీకున్న బలహీనతలు, నీకున్నటువంటి సమస్యలు, కుటుంబ సమస్యలు కావచ్చు, లేకపోతే భర్త సమస్య కావచ్చు, లేకపోతే ఒక్కోసారి మన పాపం వలన బలహీనమైపోతూ ఉంటాం. కొంతమంది చీకటి శక్తుల ద్వారా బలహీనమైపోతూ ఉంటారు. మరి వారు ఎంతకాలం ఉన్నా సరే వారికి స్వస్థత అనేది కలగకపోయినప్పుడు యేసు ప్రభు దగ్గరకు వస్తే, ఎవరైతే యేసు ప్రభు వారి దగ్గరకు వస్తారో వారికి స్వస్థత కలుగుతుంది. అదే వారికి శుభవార్త. ఏంటిదంటండి? మెళకుగున్న వాళ్ళందరికీ చెబుదామా? అదేం వార్త? ఏం వార్త అండి? నాకు వినపడుతులా. శుభవార్త. చెడ్డ వార్త, శుభవార్త. శుభవార్త అన్న వాళ్ళు ఒకసారి దేవుని స్తోత్రాలు వెళ్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. మనం ఏం చేయాలి అంటే, దేవుడు మనలందరినీ కూడా బాగు చేయాలని, నలిగిన హృదయం కలిగినటువంటి వారికి, విరిగిన మనస్సు కలిగినటువంటి వారిని అందరినీ కూడా దేవుడు బాగు చేయాలని ఆయన కన్యక గర్భాన పుట్టి ఆయన పశువుల తట్టులో పరుండు పెట్టబడి ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని దేవుడు అంటున్నాడు, ఇది ప్రజలందరికీ కలుగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము.
ఈ వర్తమానం ఏంటది అనంటే ఈ రోజున నిన్ను బాగు చేసే తండ్రి, లేకపోతే నిన్ను స్వస్థపరిచి యేసయ్య, లేకపోతే నీ ప్రార్థన ఆలకించి యేసయ్య, నీ ప్రార్థన వినే యేసయ్య ఆయన మన మధ్యలోనికి వచ్చాడని, ఆయన మన కొరకే జన్మించాడని, ఆయన మనతో ఉన్నాడని నువ్వు నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయగలిగితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. ఆలకించుడి, సియోనుతో చెప్పిన వాడును, సియోనుతో చెప్పిన వాడును నేనే, యెరూషలేమునకు వర్తమానం ప్రకటింపునొకని నేనే పంపితిని. చూసారంటండి, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలకు, సియోనులో ఉన్నటువంటి ప్రజలకు వారికి మంచి జరుగుతుందని వర్తమానాన్ని పంపించిన వాడను నేనే. ఇప్పుడు మన మధ్యలోనికి ఈ వర్తమానాన్ని పంపించింది ఎవరో తెలుసంటండి, మన ప్రభు అయిన యేసు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదామా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ప్రతి ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు. ఒక కులమని లేదు, ఒక మతం అని లేదు, లేకపోతే ఒక జాతి అని లేదు, ఒక గ్రామస్తులని లేదు, లేకపోతే ఒక పట్టణస్తులని లేదు. అందరినీ తూర్పు దేశము మొదలుకొని పడమడు దేశం వరకు కూడా ఆయన అందరినీ భూనివాసులను రమ్మని పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని అంటున్నాడు. మనుషులు ఎంతో భారముతోనూ ఎంతో ప్రయాసతోనూ మరి వారు విసిగి వేసారిపోతున్నారు. అలాంటి వారందరినీ కూడా యేసు ప్రభువు యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. ఆనాడు గొర్రెల కాపరులను కూడా దేవుడు పిలిచాడు. గొర్రెల కాపరులను కూడా దేవుడు పిలిచాడు. పిలిచిన తర్వాత మరి ఆయన గారు వారు ఏం చేశారు అని అంటే, ఆ యూదులు రాజుగా పుట్టిన వారు ఎక్కడా అని వార్త తెలుసుకొని ఆ నక్షత్రము చూపిన ఆ యొక్క వర్తమానాన్ని బట్టి, లేకపోతే ఆ దారిలో వారు నడుచుకుంటూ వచ్చారంట. నడుచుకుంటూ వచ్చిన తర్వాత యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి ఆయనను చూసి సంతోషించి సాగిలపడి ఆయనకు మ్రొక్కారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము ఈ రాత్రికాల సమయంలో ఆయనే దేవుడని, స్వస్థపరచగలిగిన దేవుడని, బాగు చేయగలిగిన దేవుడని, ఆయన ఎలాంటి వారినైనా సరే, ఒక ఆయన అంటే ఇలాగే ఒక గుడిలో అర్చకునిగా చేస్తున్నాడు. అర్చకునిగా చేస్తూ ఏం జరిగింది అనంటే, ఆయనకి సమాధానం సంతోషం లేక ఆయన ఏం చేయాలనుకున్నాడంటే చనిపోవాలి అని అనుకున్నాడు. ఎలాగైనా నేను చనిపోవాలి, ఎలాగైనా ఎక్కడ కూడా నాకు సమాధానం దొరకట్లా. ఆయన అనుకున్నాడు కదా, బాగా తాగితే సమాధానం వచ్చింది అనుకున్నాడు. కానీ బాగా తాగినా సమాధానం రాలేదు. వారు ఏవేవో చేసినా సరే వారికి సమాధానం దొరకలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సమాధానం ఎక్కడ దొరుకుతుంది అని అంటే యేసు ప్రభు వారి దగ్గరే దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? యేసు ప్రభు వారి దగ్గరే దొరుకుతుంది. ఆయన అన్ని మానేసి యేసు ప్రభు వారిని నమ్ముకున్నారంట. ప్రార్థన చేసాడంట అంతకుముందు, ప్రభువా మరి నాకు సమాధానం లేదు, నాకు సమాధానాన్ని దయచేయి అని ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నాడో వెంటనే వారికి ఏమొచ్చిందో తెలుసా? సమాధానం కలిగిందంట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి మరి ఆయన పేరిట ప్రార్థన చేస్తారో, నీకున్న బలహీనతలు,
నీకున్న రోగము అది ఎట్టిదైనను సరే దాని నుండి యేసు నామములో నువ్వు విడుదల పొందుకుంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆనాడు గొర్రెల కాపురులు యేసునందు విశ్వాసం ఉంచటం వలన వారికి విడుదల కలిగింది. అలాగే ఇప్పుడు చెప్పుకున్నటువంటి వ్యక్తిని గురించి యేసునందు విశ్వాసం ఉంచటం వలన ఆ వ్యక్తికి సమాధానం దొరికింది. అలాగే కూడి చేరువచ్చిన మనకు కూడా సమాధానం, సంతోషం లేక ఆరోగ్యం మనకి కావాలి అని అంటే మరి మనం ఏం చేయాలో తెలుసా? ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యొద్దకు మనం వచ్చి మన ప్రతి పాపమును కూడా ఆయన ఎదుట యథార్థంగా ఒప్పుకుంటే తప్పనిసరిగా దేవుడు క్షమించే దేవుడు, నీకు సమాధానం సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ఈయన గారంట నాలో ఏ పాపం లేదు, నేనే పాపం చేయలేదు అని అనుకొని ఏం చేశాడు తెలుసా? అలాగ అనుకుంటున్నాడంట, నేనే పాపం చేయలేదయ్యా అని అంటున్నాడంట. అప్పుడు దేవుడు చెప్పాడు ఏమన్నా తెలుసా? నువ్వు చిన్నప్పుడు నీ ఫ్రెండ్స్తో ఆడుకునే టైంలో అతని డబ్బులు 50 రూపాయలు నువ్వు తీసావు కదా, మరి అది దొంగతనం కదా? దొంగతనం చేసేవారు పరిశుద్ధులు అనుకున్నావా? మీ అమ్మగారితో నువ్వు అబద్ధం చెప్పావు, అది పాపం కదా? అది కూడా పాపమే. కనుక అబద్ధం చెప్పేవారు పాపులే, లేకపోతే దొంగతనం చేసేవారు పాపులే, లేకపోతే బూతులు తిట్టేవారు పాపులే. వారు చాలామంది ఏం చేస్తూ ఉంటారో తెలుసా? చాలామంది నేను ఈ భక్తి చేస్తున్నాలే, నాలో ఏ పాపం లేదని అనుకుంటా ఉంటారు. చాలామంది నేను ఈ పూజ చేస్తున్నాలే, నాలో ఏ పాపం లేదనుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసేవన్నీ కూడా అవి పాపాలే. అది దేవుని దగ్గరకు వచ్చి ఆయన నామం పేరట ఎవరైతే పాపములను ఒప్పుకుంటారో వారికి నిత్య జీవం కలుగుతుందంట. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం.